గండేపల్లి మండలం సుబ్బాయమ్మపేటలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్తో కలిసి జగ్గంపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఓటు ఎంపీ అభ్యర్థి ఉదయ్కి గాజు గ్లాస్ గుర్తుపైన, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. సిద్ధం అంటూ జగన్ ప్రతి ఇంటి తలుపుపైన ఖరీదైన స్టిక్కర్లు అంటించారని, ఇంతకీ అవి దేనికి సిద్ధమని, మీ బాబాయిని గొడ్డలివేటుకు గురి చేసినట్టుగా ప్రజలను భయపెడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలందరూ మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వైసీపీని ఇంటికి పంపుదామా అని ఎదురు చూస్తున్నారని జ్యోతిలా అన్నారు. ప్రచార ఆటోకు రెండో వైపు ఫ్లెక్సీ ఉంటేనే తొలగిస్తున్న మీకు జగన్ ప్రతి ఇంటిపైన సిద్ధం స్టిక్కర్లు అంటించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఈ స్టిక్కర్లను తొలగించాలని ఆయన ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు, మాజీ సర్పంచ్ బోండా శ్రీనుబాబు, గొల్లవిల్ల అప్పలరాజు, గొల్లవిల్లి రాజు, గ్రామ టీడీపీ అధ్యక్షులు బండా శ్రీను, అప్పన శ్రీనివాసరావు, జనసేన నాయకులు సింగులూరి రామదీప్, సింగులూరి వీరబాబు, సామర్ల గంగన్న, అడ్డూరి నాగరాజు, లంక రాంబాబు, అధిక సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.